హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమా లోకేష్ అఫిషియల్. ఇప్పుడు అంగన్వాడీకి అయితే వెళ్తున్నాము. అంగన్వాడీ ఆయా ఫోన్ చేసిందనమాట. అండ్ పొద్దున్నింటి గొంతు చాలా నొప్పిస్తుంది, బాగాలేదు. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బయటకైతే ఎవరు వెళ్ళొద్దు. అట్లా అంగన్వాడీ మేడంని, టీచర్ని అందరినీ పిలిచి రావాలన్నమాట ఫంక్షన్కి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు లేరు, అందుకే ఒకసారి వెళ్ళినప్పుడు పిలిచేసి రావాలా. అండ్ బాయ్. అంగన్వాడికి రాదు, స్కూల్కి మన 6 నెలలు పోతే ఎమ్మనే వేస్తాను. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. నాకు అలా అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా చెప్పండి. అండ్ బయటికి వెళ్ళేసి వచ్చాను అంటే ఖచ్చితంగా తలనొప్పి అయితే వచ్చేస్తుంది. నేను కొబ్బరి నీళ్ళకి ఎంత అలవాటు పడిపోయాను అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. 2 డేస్ అయింది కొబ్బరి నీళ్ళు తాక, అంతే. కానీ ఎట్లా ఉందంటే ఫస్ట్ కొబ్బరి నీళ్ళు కావాలి అని అనిపిస్తుంది. నీరసం వచ్చేసింది, తలనొప్పి వచ్చేసింది. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొంచెం బెటర్. ఎండలకి చాలా నీరసం వచ్చేస్తుంది. బయట ఎక్కడ కూడా తిరగడం ఇప్పుడైతే సేఫ్ కాదు. బట్ తప్పట్లేదు, అంగన్వాడీలో అన్ని సరుకులు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు గుడ్లు, పాల ప్యాకెట్లు మాత్రమే ఇచ్చినారు. గుడ్లు 25, పాల ప్యాకెట్లు 10. టైం చూడండి, 9:30 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ తినేసి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. హెల్త్ అసలు ఏం బాగాలేదు. టిఫిన్ తినేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. నిన్నే చెప్పాను కదా, చాలా అలుపు అనేది వచ్చేస్తుంది. అండ్ ఎందుకు అనేది నాకే అర్థం అవ్వట్లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 డేస్ అయింది వచ్చి నేను మా ఇంటికి. ఇంట్లో పని అంటే అక్కడ ఏం పని చేయం కదా, ఇంట్లోకి వచ్చి పని చేయడం వల్ల ఇట్లా నీరసం వస్తుందా లేదంటే కలంగిరికాయ తిన్నాను, అప్పుడు నుండి గొంతు నొప్పిస్తుంది. గొంతు నొప్పి పడిశం ఉంది, పోవాలన్నమాట హాస్పిటల్కి. నేను ఈరోజు లేవడమే 8కి లేచినాను, అందుకే టిఫిన్ కూడా చేయలేదు ఇంట్లో. ఇది హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో. మేజర్గా ఇలాంటి టైంలో మనకి జలుబు, దగ్గు ఇలాంటివి ఏం రాకూడదు. జ్వరము అట్లా దగ్గు అసలుకే రాకూడదు. వంటతన్ని మాట్లాడేసాం కదా, వంటతను మనకి ఇచ్చిన సరుకుల లిస్ట్ అనమాట ఇది. ఇవన్నీ తీసుకురావాలా ఇప్పుడు. మీకైతే ఒకరోజు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.